నా బర్త్డే అన్నమాట. సో గైస్ హాయ్, దిస్ ఇస్ హై భార్గవి 06 యూట్యూబ్ ఛానల్. సో ముచ్చట ఏంది అని అంటే ఇవాళ ఈ అమ్మాయి బర్త్డే అన్నమాట. ఈ అమ్మాయి బర్త్డే. సో ఏమైనా ఎటన్నా తీసుకెళ్దామని చెప్పేసి నేనైతే ప్లానింగ్ చేసుకున్నా. ఆఫ్టర్నూన్ 12 అవుతుంది అన్నమాట. సో యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ ఉండే, అది క్యాన్సిల్ చేసుకున్నాం. నైట్ ఇట్లానే పోతుంటే హైదరాబాద్ పోదామా అని అన్నాడు. ఇంటికి పోయినాం, బట్టలు సరినాం, షెర్వాణిని కూడా వచ్చి మా ఇంట్లోనే ఉంచుకుందాం. సో అనుకోకుండా సో అది క్యాన్సిల్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. చూడాలి ఇంకా ఏమన్నా బయట తినేసి అట్నుంచి అటేటైనా పోయి జర ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. కాకపోతే యాక్చువల్లీ ఫుడ్ తీసుకొని పోదాం అనుకున్నాం మేము. ఇంకా ఈ ఎండను చూస్తే భరించలేకపోతున్నా, కార్లకి వెళ్ళి బయట అడుగు పెడితే బూడిద అయిపోతట్టున్నాం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. జీ మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. సో ఏమన్నా రెస్టారెంట్లో తినేసి అక్కడ నుంచి అటేటైనా బయటికి పోయి ఇవాళ డే ఎట్లా కంప్లీట్ అయిపోతుంది అనేది ఈ వ్లాగ్ మొత్తానికి అయితే. ఓకేనా, అర్థమైందా? సో గైస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చితేనే వీడియో చూడండి, బలవంతం ఏం లేదు. సో చలో వచ్చేసేయండి. ఇంకా అందరూ నా బర్త్డే రోజు కింద కామెంట్ చేయండి, విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. చలో వచ్చేసేయండి. ఇంకా అందరూ నా బర్త్డే రోజు కింద కామెంట్ చేయండి, విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. చెప్పండి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ పుట్టకని చెప్పి కామెంట్ చేయండి. చలో గైస్ వెళ్ళిపోదాం. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. వచ్చేసి కరీంనగర్లో చాలా మంచి రెస్టారెంట్ అని నా ఫీలింగ్. నేను చాలాసార్లు తిన్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి సెన్సేషన్ రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి ఆంబియన్స్ పర్లేదు, నైట్ మంచిగా అనిపిస్తుంది, మధ్యాహ్నం కొద్దిగా మంచిగా అనిపిస్తలేదు ఎందుకో. ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి. సో వీళ్ళ అల్లడి కూడా మనతో కాదని చెప్పేసి షిఫ్ట్ అయిదామని అనిపిస్తుంది. సో ఫస్ట్ ఒక రెస్టారెంట్కి అయితే పోయినాము. అంబియన్స్ అసలు మంచిగా లేదు. అంటే మేము ఎప్పుడు నైట్ వస్తాం, మాకు ఎక్కువ వెలుతురు అయితే రాదు లోపలికి. ఇవాళ మొత్తం వెలుతురు వస్తుంది, అంత మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి సో మధ్యాహ్నం వచ్చేసి కానీ అసలు నచ్చలేదు. సో అందుకని చెప్పేసి వేరే రెస్టారెంట్కి అయితే షిఫ్ట్ అయిదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాను. సో చూద్దాం. లోపల ఎంత వేడి వస్తుంది తెలుసా రెస్టారెంట్ లోపల. ఎట్లా అసలు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి అయితే లేదు లోపల. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే రెస్టారెంట్ పోదామని చెప్పేసి అయితే అన్నాను. నాకు అస్సలు అయితే లేదు తెలుసా రెస్టారెంట్ లోపల. ఇద్దరు పిల్లలు పార్క్ లో తిందామా? తీసుకోవాలంటే పార్క్ లో తింటారంట. కుక్కలు కనిపిస్తాయి, అలా కోతులు వస్తాయి. కోతులు వస్తే మాత్రం మళ్ళీ తీసుకొని పోతాయి. అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఇందులో శర్వాణి బర్త్డే అయింది, 7th బర్త్డే. ఇక్కడ ఈ హాల్ తీసుకున్నాం అన్నమాట, మినీ హాల్.
ఫ్రీ. శర్వాణి చాలా ఏమేమి తిన్నావు? ఓకే ఇది కట్టించుకో, మీ ఇంటికి తీసుకో. అగో బెలూన్స్ ఇగో తిన్నాక సోంపులు ఇద్దరు చెరువు కట్టి తెచ్చు. ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి శర్వాణి పికప్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళాం, తిన్నాం, వచ్చినాం, మళ్ళీ ఇంటికి పోతున్నాం అంతే. కానీ స్టార్టింగ్ వీడియోలో ఏం చెప్పిండు సార్, ఇవాళ డే ఎట్లా కంప్లీట్ అవుతుందో చూపిస్తా అన్నారు కదా, ఇంకెటో వెళ్తాం అన్నారు కదా. సార్ ఫేస్ టర్నింగ్ చేసుకోండి. ఎటు వెళ్తున్నాం అండి ఇప్పుడు? ఇంటికి. అంతే, ఇదే మహా గొప్ప దీని ముఖానికి అని అనుకుంటుండు కదా. I love you. మన ఇంటికి వెళ్తున్నాం కానీ మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు. కిసి కిసి కిసి. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు. హగ్గి ఇప్పుడు చెప్పు. I love you, Ayan. Kiss ఇస్తా. సూపర్ మార్కెట్ దగ్గర అక్కడ కూల్ డ్రింక్స్ ఏం తాగాలి. బిర్యానీ తింటే మామూలుగా థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న తాగే అలవాటు ఉంది. అయ్యాన్ తిప్పుతామైంది ఏం కాదు. సో అట్లా అని చెప్పి ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గర ఆగుమన్నాం. ఆగిండు, నన్ను దిగంటాడు. అరే నువ్వు దిగొచ్చు కదా అంటే దిగడు. శర్వా నేను పంపిస్తే అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా దానికేమో తెలియదు. చక్కగా కోపం మీద పోయిండు, తీసుకొస్తుండ అలా పోయి. మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. ఫ్రూటీ అలా లేదు, మార్నింగ్ వచ్చినాం కదా ఆల్రెడీ. ఫ్రూటీ లేక 90 రూపీస్ డైరీ మిల్క్ కొనుక్కుండు తెలుసా శర్వాన్ అయ్యాని వాళ్ళ. పొద్దున్నే 90 రూపీస్. శర్వా నీకు ఇస్తావా ఇంటికి పోయినాక? బబుల్ డైరీ మిల్క్ ఇప్పించినా కదా పొద్దున. ఎవరు ఇప్పించారు? సారా అన్నమాట ముచ్చట. ఇంకో ఇవాళ ఈవినింగ్ ఎట్ వెళ్తాం ఏంటనేది ఇప్పుడైతే మేమేమి ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పేసి నాన్ వెజ్ ఏం తినలేదన్నమాట. బట్ తెలీదు ఈవినింగ్ ముచ్చట ఈవినింగ్. ఇప్పుడైతే ఘోరంగా వస్తుంది. ఇప్పుడైతే పడుకుంటాం ఫస్ట్. కోపం అయితే ముఖం మీద ఉంటుంది కోపం సార్కి. ఎంత కోపమే ఎందుకు తెలియదు, పుట్టినప్పటి నుంచి అంతే కోపం. ఇప్పుడైతే ఈ మధ్య ఇంకెక్కువ వస్తుంది కోపం. ఏంటి? ఇంటికి పోయినాక ఓపెన్ చేసి ఇస్తా, ఓకేనా? పని అనేది ఇంత సాత కాదు. చెప్పినా కదా గైస్ అంటారని చెప్పేసి. పని దొంగలు మొత్తం ఏడికాడికి తినాలి పొందాలి. ఒక్క బ్రేక్ వేసాం పోయేలా పడతారు, అద్దం బాగా కొట్టుకొని బయటకు వెళ్తారు. ఏంది లేదన్నాడు. మమ్మీ ఫ్రూటీ ఉంది నువ్వు తెచ్చినావు కదా పప్పు అంటుండు. ఓకేనా? ముఖం అట్లా పెట్టకు. మంచిగా తినుకుంటా తిరుక్కుంటా నడిపేటని తెలుసు. ఎన్ని కిలోమీటర్లు నడిపినావు అయ్యా? 10 కిలోమీటర్లు కూడా నడపలే ఇప్పుడు. కార్ లోపల పెడతావు అప్పుడు. ఎవరికి ఎవరికి
ఇంత కూడా ఏమి ఇప్పియలే చెయ్యలేము. డ్రెస్ మెటీరియల్ ఇప్పించాడు 4. ఎన్ని డ్రెస్ వీడియోలో రాకపోతే చక్కగా చెప్తా. గైస్ డ్రెస్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోయి 4 డ్రెస్ మెటీరియల్స్ ఇప్పించారు అనమాట సార్. సరే నాకు వదిలే, నా బర్త్డే కూడా నాకు టీ షర్ట్ అవసరమా? కొత్త టీ షర్ట్ వేసుకొని వచ్చి కొనుక్కోండు నిన్న ఈ టీ షర్ట్ షార్ట్ చూపిస్తావు. వీళ్ళు ఇంటికి వచ్చినాక మంచి ఏసీ వేసాం. పండుకో అంటే చూడండి. శర్వాన్ జరుగు, ఇగో శర్వాణి ఇలా ఆట పెట్టిండు. నా హుక్క మొత్తం పలగొట్టిలు. అవునా? నాది పలగొట్టిలు. పలగొట్టిలు. అయాన్ హ్యాపీ బర్త్డే టు యూ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపించిన అమ్మాయి వచ్చేసి లండన్లో ఉంటుంది. వాళ్ళ మార్నింగే దిగిందన్నమాట. అంటే సోనీ బర్త్డే రోజు మార్నింగ్ వచ్చింది, అంటే సారీ ఆఫ్టర్నూన్ వరకు వచ్చింది. సో ఇంకా సోనీ బర్త్డే, ఆ అమ్మాయి పేరు కూడా సోనియా అన్నమాట. వాళ్ళ హస్బెండ్ పేరు కూడా సాయియే. సో ఇంకా సోనీ బర్త్డే కోసం అని చెప్పేసి ఈవినింగ్ వచ్చి కేక్ తీసుకొచ్చి కట్ చేయించి వెళ్ళిందన్నమాట. సో చిన్నగా దావత్ అట్లా చేసుకున్నాం లైట్గా, మళ్ళీ గట్టిగా చేసుకుంటాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ నాకు కేక్ కట్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి నేనైతే కట్ చేయలేదు. సో ఇంకా ఆనందిత రెడ్డి అని చెప్పేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మాకు ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ పంపించింది యూకే నుంచి. ఈ అమ్మాయి ఆమె. సో ఇంకా సోనీ మీద ప్రేమతోనైతే వచ్చి కేక్ అయితే కట్ చేయించి వెళ్ళిందన్నమాట. సో మంచిగా అనిపించింది. ఫైనల్గా లాస్ట్ వరకు అయితే ఒక కేక్ అయితే కట్ చేయించింది. నేను అసలు కట్ చేయొద్దు అనే ఫస్ట్ నుంచి అట్లా వెయిట్ చేపిస్తుండే. సో ఫైనల్గా కేక్ అయితే కట్ చేసింది. సో తను కూడా హ్యాపీ, తన డే కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో మంచిగా అనిపించిండే. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా ఆ ఫీల్ ఇంకా పాజిటివ్గా మారిందన్నమాట. సో ఎవరైనా మన కోసం ఒక పర్సన్ వచ్చి అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది. సో మేము కూడా అదే అనుకున్నాం, మాకు కూడా అదే అనిపించింది. సో ఇంకా ఆమె అక్కడి నుంచి వచ్చి ఇంకెవరిని కలవకుండా ఫస్ట్ మమ్మల్నే కలిసింది అన్నట్టు మాకు మంచి ఫీల్ ఉండే, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉండే. సో హ్యాపీగా అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ చూసి కదా, మార్నింగ్ నుంచి జరిగిన తంత అయితే ఇదన్నమాట. సో టోటల్ ఓవరాల్గా వచ్చేసి ఇది. సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. చలో గైస్, బాయ్ బాయ్. చూసారు కదా, ఇదే. చలో బాయ్ బాయ్ గైస్. ఫైనల్లీ ఇదన్నమాట, డే అయితే కంప్లీట్ అయిపోయింది. చలో సీ యూ అగైన్, బాయ్.